డాక్టర్ని ఏ స్టేజ్లో కన్సల్ట్ అవ్వచ్చు మనం? ఎప్పుడైతే పేషెంట్ కనిపిస్తే వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చు అనమాట. కొందరు పేషెంట్స్కి తెలియదు కూడా వాళ్ళకు ఈ ప్రాబ్లం ఉందనేసి. ఒక పేషెంట్ ఎట్లా వచ్చిందంటే, డాక్టర్ నాకు ఫర్గెట్ఫుల్, నాకు ఏది గుర్తుంటలేదు, నాకు దానికి ట్రీట్మెంట్ కావాలని వచ్చిండు. ఒక పేషెంట్ ఏమో ఎట్లొచ్చిందంటే, డాక్టర్ నేను ఎవరితో ఏం మాట్లాడినా వాళ్ళు ఇరిటేట్ అయిపోతున్నారు, నాకు 4 జాబులు నావి ఇప్పటి వరకు పోయినాయి, నేను మొత్తం నా పర్సనాలిటీ చేంజ్ చేసుకోవాలి, అటువంటి మందులు ఇవ్వండి నాకు అనేసి వచ్చింది. అయితే కేసు తీసుకునేటప్పుడు మనకు తెలుస్తుంది అనమాట, వీళ్ళకి యాంగ్జైటీ ఉందా, డిప్రెషన్ ఉందా, లేదంటే బైపోలార్ డిజార్డర్ ఉందా, స్కిజోఫ్రేనియా ఉందా, ఎటువంటి ప్రాబ్లం ఉంది, లేదంటే ఏం ప్రాబ్లం లేదా, అప్పుడు తెలుస్తుంది మనకు. ఓకే, మన హోమియోపతిలో క్యూర్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చాలా మంది ఉన్నారు. క్యూర్ కేసెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ట్రీట్మెంట్ నడుస్తుంది వాళ్ళది పాజిటివ్ నోట్ మీద, అటువంటి కేసులు కూడా ఉన్నాయి. లైఫ్ స్టైల్ చేంజెస్ ఎలా ఉంటాయి డాక్టర్ గారు? ఒక్కసారి వీళ్ళకి తెలిసింది అనుకోండి వీళ్ళకి యాంగ్జైటీ ఉందనేసి, అయితే అప్పుడు మనం మందులు ఇస్తాము, ప్లస్ కొన్ని చేంజెస్ తీసుకొస్తాం వీళ్ళ లైఫ్లో. సో ఎటువంటి చేంజెస్ అంటే, ఫస్ట్ థింగ్ వీళ్ళకి ఏ థెరపీ సూట్ అవుతుంది ఆ థెరపీ మనం అడ్వైస్ చేస్తాం. ప్లస్ ఇప్పుడు నేను మొత్తం థెరపీ ఎక్స్ప్లెయిన్ చేయను, బట్ ఓవరాల్ ఇన్ జనరల్ చెప్తాం, వాళ్ళని ఒప్పించాలి, ప్లస్ అది పాటించాలి మనం చెప్పేది వాళ్ళు. సో ఏదైనా థాట్ ఉంటుంది మన మైండ్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న అబ్బాయికి థాట్ ఉంది, స్కూల్కి వెళ్తే ఇప్పుడు టీచర్ కొడుతుంది నేను హోంవర్క్ చేయలేదు అనేసి. అయితే ఆ థాట్ని మార్చాలన్నమాట. ఆ థాట్ని మార్చాలంటే సెల్ఫ్ రీజనింగ్ చేయాలి పేషెంట్. అయితే దానికి మనం ఎక్సర్సైజెస్ ఇస్తాం. అండ్ ఇప్పుడు ఎప్పుడైతే ఆ థాట్ గురించి ఆ పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం మనం, ఇప్పుడు నువ్వు క్వశ్చన్ చేయాలి మనమే పేషెంట్కి, ఏమవుతుంది నువ్వు స్కూల్కి పోతే ఇప్పుడు అనేసి. అప్పుడు చెప్తాడు టీచర్ తిట్టొచ్చు కదా, అయితే మనం అడగాలి తిట్టకపోవచ్చు కదా అనేసి. అయితే మైండ్కి మనం వేరే కొత్త రెస్పాన్స్ ఇస్తున్నాం. ఓకే, మనం మైండ్ అంటే ఏంది, ఇప్పుడు ప్రతి మనిషి మైండ్ వేరే ఉంటుంది. సో ప్రతి మనిషికి యాంగ్జైటీ అంతా ఉండదు. అయితే మైండ్ అంటే ప్రీవియస్ ఎక్స్పీరియన్సెసే మైండ్ లాగా తయారవుతుంది అనమాట. మన ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఎట్లుండే దాన్ని బట్టి. ఇప్పుడు కొందరికి ఎట్లా అలవాటు ఉంటుందంటే, మళ్ళీ మళ్ళీ చేతులు కడుపుతూనే ఉంటారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకు ఓసిడి ఉంటుంది. సో అది ఎట్లా స్టార్ట్ అవుతుంది, ఇప్పుడు ఆఫీస్లో ఒక లేడీ ఉండే, ఆఫీస్లో బాస్ చాలా తిట్టిండు, ఆల్మోస్ట్ జాబ్ నుంచి తీసేస్తాను అనేసి స్టేజ్లో ఉండే అనమాట బిఫోర్ లంచ్. అయితే ఆ లేడీ ఏం చేసింది, లంచ్ చేసుకున్న తర్వాత చేతులు కడుక్కుందన్నమాట. అయితే ఆమెకు కొంచెం స్ట్రెస్ తగ్గింది. అయితే మైండ్ రాంగ్ కోరిలేషన్ పెట్టుకుందనమాట, బాస్ తిట్టిండు కొంచెం తగ్గిపోయింది కదా భయం అనేసి, ప్లస్ జాబ్ కూడా పోలేదు ఆమెకు, ఆ జాబ్ చాలా ఇంపార్టెంట్ ఉంది అనమాట. అయితే ఏం చిన్న విషయం భయం ఉన్నా ఆమె చేతులు కడుక్కోవడం స్టార్ట్ చేసింది అనమాట. సో ఇటువంటి ఎప్పుడైతే మన మైండ్లో సెట్ అయితే కదా, ఎక్స్పీరియన్స్ కదా అది ఒకటి, సో అది రిపీట్ చేస్తుంది మైండ్. సో అటువంటి ఎక్స్పీరియన్సెస్ని మనం చేంజ్ చేయాలి, దానికి ఎక్సర్సైజులు ఉంటాయి అనమాట, మందులు ఉంటాయి. సో అది మనం ఇస్తాం అనమాట పేషెంట్స్కి. హోమియోపతి మందులే ఇస్తాం. సో హోమియోపతి మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, దానికి ఎడిక్షన్ కూడా ఉండదు. ఇప్పుడు వేరే దాంట్లో ఏమో ఎడిక్షన్స్ అయిపోతాయి ఆ మందులకి, ఆ మందు వేసుకోకపోతే నడవదు అనమాట. సో ఓసిడి కూడా ఒక టైప్ ఆఫ్ యాంగ్జైటీనే, నేను ఓన్లీ ఎగ్జాంపుల్కి చెప్పిన మనం ట్రీట్మెంట్ ఎట్లా చేస్తాం. సో పూర్తిగా దాన్ని బయటికి తీస్తాం మనం పేషెంట్ని. ఓకే, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏముంటాయి ఈ జనరలైజ్డ్ యాంగ్జైటీ డిసార్డర్? ఇప్పుడు చూడండి, చుట్టాల్లో ఎవరికన్నా ఉందనుకోండి, మళ్ళీ నెక్స్ట్ జనరేషన్లో అది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎన్వైర్మెంటల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు పిల్లలకి చాలా స్ట్రిక్ట్ ఎన్వైర్మెంట్లో పెంచుతున్నారు అనుకోండి పేరెంట్స్, వాళ్ళకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, జీన్స్లో కూడా అది పాస్ ఆన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్లా స్ట్రెస్ ఒక రిస్క్ ఫ్యాక్టర్. ఆల్కహాల్ వల్ల కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం లైఫ్ స్టైల్ చేంజెస్లో పేషెంట్కి చెప్తామన్నమాట. ఏదైతే మూడ్ ఆల్టరింగ్ డ్రగ్స్ అంటారు, అంటే మూడ్, ఇప్పుడు కొందరు స్మోకర్స్ ఎట్లుంటారు, వాళ్ళ మూడ్ ఖరాబ్ ఉంటే సిగరెట్ తీసుకుంటారు, వాళ్ళు తాగుతారు. సో మూడ్ ఆల్టర్ చేస్తారు సిగరెట్. సో సిగరెట్స్ అవాయిడ్ చేయండి అని చెప్తాం. కొందరు ఏమంటారు, ఇప్పుడు ఎవరైతే ఇది ఆల్కహాల్ తీసుకునే అలవాటు వాళ్ళకి ఎక్కువ ఉంటుంది, వాళ్ళు ఎందుకు తీసుకుంటారు ఆల్కహాల్, ఏదో రిఫ్రెష్మెంట్ ఉంటుంది అనేసి తీసుకుంటారు. సో మూడ్ ఆల్టర్ అవుతుంది కదా, అట్లా ఆల్కహాల్ అవాయిడ్ చేయాలి, స్మోకింగ్ అవాయిడ్ చేయాలి. కొందరు ఇప్పుడు గాంజా అవన్నీ కూడా చాలా ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నారు, అవి కూడా తగ్గించాలన్నమాట యాంగ్జైటీ పేషెంట్స్. దానివల్ల కూడా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ అయిపోతాయి.
థ్యాంక్ యూ.